తండ్రి సమానులు సెట్టుబాబు అయ్యగారు దేవుని పరిచర్యను ప్రారంభించింది ఒక ఎత్తు అయితే, మనందరికీ ప్రేమను పంచి మన హృదయాల్ని దోసుకున్న దైవజనులు సాక్షి శేషులు వేసరత్నం అన్నగారు. పరిచర్య వాళ్ళదే, మనదేం కాదు. అసలు ఇది పరిచర్య మనం చేయట్లేదు. వాస్తవం జాగ్రత్తగా వినండి. దేవుని ఆత్మ బయలుపరిచిన ఒక విషయాన్ని మీతో చెప్తున్నాను. సంఘం కట్టబడింది, కుటుంబాలు శిథిలమైపోతున్నాయి. మందిరాల్లో ఆరాధన జరుగుతుంది, ప్రేమ చల్లారిపోతుంది. మందిరములో వాక్యం వినబడుతుంది, ఆధ్యాత్మిక స్థితిలో చచ్చిపోయిన స్థితిలో కనబడుతున్నాయి సంఘ విశ్వాసుల కుటుంబాలు. జాగ్రత్త. దేవుని మందిరం మనకిచ్చారు. 8 సంవత్సరాలు దిగ్జయంగా మనం ముగించుకున్నాం. మొదటి సంవత్సరం నుంచి వస్తున్నాను. మొదటి సంవత్సరం నుంచి ఏ సంవత్సరం నేను మిస్ అవ్వలా కదండి, అస్సలు మిస్ అవ్వలేదు. నాకు ప్రోగ్రాం ఇచ్చి కూడా నేను వేరే స్థలానికి వెళ్ళాలి, కాకినాడ, బిఫోర్ లాస్ట్ ఇయర్. అప్పుడు అన్నీ ఉన్నారు, కానీ మీరు రావాలి 22వ తారీఖు. మీరు నేను బ్రతికినంతకాలం ఎవరికి ఇవ్వద్దు. 22వ తారీఖు గుడ్డుగూడెం యొక్క మందిర ప్రతిష్టత, చర్చి యానివర్సరీ మరియు క్రిస్మస్. అదే మాట అమ్మగారు కూడా చెప్పారు. కాబట్టి ఈ 22వ తారీఖు ఇక్కడ ఇచ్చిన తర్వాత చాలా ప్రోగ్రామ్స్ వచ్చినాయి, చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ వచ్చినాయి. కానీ దేనికి వెళ్లకుండా నాకు చాలా ప్రేమ. మన క్రైస్తవ సహవాసం గుడ్డుగూడెం గ్రామం, తొక్కిరెడ్డిగూడెం, కరగబాడు, బుచ్చయ్యపాలెం, అలాగే దేవుని యొక్క కృపలో సంజీవపురం, అలాగే కొవ్వూరుపాడు తల్లి సంఘం. ఈ అన్ని సంఘాలు అంటే తల్లులు ప్రేమించేటువంటి బిడ్డలు ఉన్నారు. సహవాసము యొక్క పునాదులను మీరు జ్ఞాపకం చేసుకోండి. సహవాసము చాలా విలువైనది. సహవాసం యొక్క పరిచర్య చాలా విలువైంది. నేను త్వరగా ముగిస్తాను, నా మాటలు జాగ్రత్తగా వినండి. ఒకరోజు నేను సువార్తపురం వెళ్ళాను మీటింగ్స్కి. సువార్తపురం వెళితే ఆ ఊరిలో అందరూ దొంగలే, కానీ ఇప్పుడు మారారు. సువార్తపురంలో ఇప్పుడు అనేక మంది మారి ఒక మంచి మందిరాలు కట్టబడి గొప్ప పరిచర్య జరుగుతుంది సువార్తపురం. అక్కడికి వెళితే అక్కడ ఉన్నటువంటి ఒక దొంగ పని చేసి మారిన వ్యక్తి ఒక ఆయన నన్ను పిలిస్తే, ఆ పిలిచిన వ్యక్తి నేను అడిగాను, అట్లా అన్నా అసలు మీరు ఎలా మారారు అంటే ఆయన చెప్పారు. ఆయన దొంగతనాలు చేసి, హత్యలు చేసి, బంగారాలు వెండి దొంగిలించి పోలీస్ స్టేషన్లో పెడితే, ఏ స్టేషన్లో? పోలీస్ స్టేషన్లో పెడితే సిఏ గారు అడిగారంట, అరే ఎవరికి కంటి కనబడకుండా కంటిలో కన్నుమాయం చేసినట్టుగా దొంగతనం ఆవలలుగా చేసి వచ్చేస్తున్నారా మీరు, అసలు ఎలా చేస్తున్నారా మీరు అని సర్కిల్ ఇన్స్పెక్టర్ సిఏ గారు అడిగారట. ఆయన అన్నాడంట, సార్ ఒక 3 గంటలు నన్ను విడిచిపెట్టండి సార్, కానీ మీరు వచ్చేటప్పుడు మీ ఇంటికాడ మీ భార్య, వినండమ్మా, మీ భార్య ఏ చీర కట్టుకుందో నాకు చెప్పండి సార్, 3 గంటలు పట్టుకొచ్చి ఆ చీర మీ చేతుల్లో పెడతాను అన్నాడంట. ఇదేంట్రా, నిన్ను విడిచిపెడితే నా భార్య కట్టుకున్న చీర పట్టుకొచ్చి నా చేతుల్లో పెడతావా? ఒరే నీకు నాకు పందువురా, ఇగో నేను విడిచిపెడుతున్నాను వెళ్ళు అని 3 గంటల సమయం ఇచ్చి ఆ దొంగని విడిచిపెట్టాడంట. ఎవరో మాట్లాడరేమ్మా, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, సిఏ గారు. వస్తాడని ఎదురు చూస్తున్న సమయంలో 2:30 గంటలకే ఆ చీర పట్టుకొచ్చి అయ్యగారి చేతిలో పెట్టాడంట. ఎవరి చేతిలో? సరే, సిఏ గారి చేతిలో పెట్టాడంట. యారు ఎట్లా తెచ్చేవారు ఇదా? ఆ చీర పట్టుకున్న తర్వాత సిఏ గారికి కంటి చూపు తోటి మాట లేదంట. ఎట్లా తెచ్చేవని చెప్పాడంట. సార్ నేను ఇంటికి వెళ్ళాను సార్, మీ ఇంటికి
మీరు వచ్చేటప్పుడు అమ్మగారు ఏ చీర కట్టుకున్నారో అడిగాను కదా సార్, మీరు చెప్పారు కదా సార్ కలరు. నేను ఇంటికి వెళ్ళాను సార్, అమ్మగారు బెడ్రూమ్లో పడుకున్నారు సార్. వేసవకాలం కదండి, కిటికీ తెరిచింది సార్. నేను సిరంజితో నీళ్లు నింపుకున్నాను సార్. ఆ సిరంజిలో ఉన్నటువంటి నీళ్లు అమ్మగారి మీద పడేటట్టు నేను గట్టిగా సిరంజి నొక్కాను సార్. ఈ సిరంజిలో ఉన్న నీళ్ళు ఎక్కడ పడ్డాయి? అమ్మగారి మీద పడ్డాయి. చీర తడిసిపోయింది సార్. ఓ పక్క తడిసిపోయిందంటే ఇంకో పక్కన పడుకున్నారు సార్. మరి 10 నిమిషాల తర్వాత మళ్ళీ సిరంజిలో మళ్ళీ నీళ్లు నింపుకున్నాను సార్. మళ్ళీ రెండో పక్కనే నీళ్లు మళ్ళా కొట్టాను సార్. చీర 2 పక్కలు తడిసిపోయింది సార్. అరే ఎలా జరిగిందిరా? అమ్మగారు వేరే రూమ్లోకి వెళ్ళారు సార్. నేను బయట ఉండి చూస్తున్నాను సార్. చీర మార్చుకున్నారు. ఆ తడిసిపోయిన చీర పట్టుకొచ్చి ఆరేసారు సార్. ఏం చేశారంట? ఆరేసారు సార్. ఆ చీర పట్టుకొచ్చాను సార్. ఇదే సార్ మీ అమ్మగారు కట్టుకుంది. ఇదేరా నా భార్య కట్టుకున్న చీర. నేను అడిగాను. ఆయన అంతా చెప్పిన తర్వాత, అన్నా ఇప్పుడు దొంగతనానికి వెళ్తారా మీరు? ఆయన అన్నాడు కళ్ళంట నీళ్ళు పెట్టుకుంటూ, అన్నా ₹1 కోటి పలానా చోట ఉన్నాయి, వెళ్ళి దొంగతనం చేసుకురా, నీకు 50 లక్షలు ఇస్తామని ఎవరని అంటే పొరపాటుని వెళ్ళనన్నా. ఒకప్పుడు దొంగనన్నా, ఇప్పుడు మారిపోయానన్నా. క్రిస్మస్ అంటే మారిపోవడం, మార్చడం, మారిన మనసు దేవునికి ఇవ్వడం. ఇంకా ఎన్ని క్రిస్మస్లు రావాలి నీ బ్రతుకులో? ఎంతమంది దేవుని వాక్యం చెప్పాలి నీకు? మారు మనసు పొందిన అనుభవం ఉందా? రక్షించబడిన అనుభవం ఉందా? పాప క్షమాపణ పొందిన అనుభవం ఉందా? దేవుని మందిరానికి 8 సంవత్సరాలు మనము దిగ్జయంగా మనం ముగించుకుని 9వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. సంఘాన్ని అడుగుతున్నాను, దేవుని ఆత్మ ద్వారా సేవకుడిగా నీవు రక్షించబడిన తరువాత ఎంతమందిని దేవుని మందిరానికి తీసుకుని వచ్చావు? నీవు రక్షించబడిన తర్వాత నీ భార్య మారితే భర్త మందిరంలో ఉన్నాడా? భార్య భర్తలిద్దరూ మారితే పిల్లలు మందిరంలో ఉన్నారా? కుటుంబాలు మారితే ఏమండి, కుటుంబాలు మారితే కుటుంబంలో సంఘములో కుటుంబాలుగా మందిరానికి వస్తున్నారా? భార్య వస్తే భర్త రావడం లేదు, భర్త వస్తే భార్య రావడం లేదు. తండ్రి ఒక గుడికి వెళితే ఏమండి కొడుకు గుడికి వెళ్తున్నాడు, కోడలు గారు గుడికి వెళితే అత్తగారు గుడికి వెళ్తుంది. దయచేసి ఇలాంటప్పుడు కుటుంబాలు ఎలా కట్టబడతాయి? సమాధానము, శాంతి నేటి దినాల్లో కరువైపోయింది. ఏమండి కుటుంబ ప్రార్థనలు కరువైపోయినాయి. నేను అడుగుతున్నాను సభాముఖంగా, ఎంతమంది ప్రతిరోజు మీ పిల్లలను కూర్చోబెట్టి కుటుంబ ప్రార్థనలు జరిగిస్తున్నారు మీ ఇళ్లలో? ఎంతమంది కుటుంబ ప్రార్థనలు చేసుకుంటున్న? ఒక చిన్న పాట పాడి, చిన్న వాక్యాన్ని చదివి, చిన్న ప్రార్థన చేసి, అయ్యా ఈ కుటుంబ ప్రార్థన అయిన తర్వాత భార్య పిల్లలు కలిసి భోజనం బల దగ్గర కూర్చుని భోజనం చేసేవారు ఉన్నారు కుటుంబాల్లో. ఈరోజు ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే కుటుంబ ప్రార్థన లేదు దేవుని బిడ్డలారా. కుటుంబ ప్రార్థన లేకపోవడం వల్ల కుటుంబాలు పాడైపోతున్నాయి. కుటుంబ ప్రార్థన లేకపోవడం వల్ల సంఘములో జనులు ఎలాగూ నడుచుకోవాలో యేసురత్నం గారు చెప్పినట్టుగా మనకు అర్థం కావట్లేదు. సంఘము జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ నడవాలి అంటే ప్రేమతో నడవాలి, నీతితో నడవాలి, భక్తితో నడవాలి, విశ్వాసముతో నడవాలి. దేవుని యొక్క వాక్యములో దేవుడు భూమి తట్టు తేరి చూస్తున్నప్పుడు ఏం కనబడుతుందో ఒకసారి వాక్యం చదవండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం భూమి తట్టు తేరి చూడగా బాధలను అంధకారమును దుస్సహ్యమైన వేదనయు కలుగును. ఏం కనబడుతుందంట? భూమి మీద గాఢంధకారం కనబడుతుంది, దుస్సహ్యమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. వారు గాఢంధకారములోనికి తోలివేయబడే
పరిస్థితి కనబడుతుంది. ఏ కుటుంబాన్ని పలకరించినా, ఎవరిని పలకరించినా, చిన్నవారిని పలకరించినా, పెద్దవారిని పలకరించినా, ఏమండి చదువు ఉన్నవాడిని పలకరించినా, చదువు లేనివాడిని పలకరించినా, నల్లవాడిని పలకరించినా, తెల్లవాడిని పలకరించినా, ఏమండి కార్మికుడిని పలకరించినా, ఏ వ్యక్తిని మనం వెళ్ళి పలకరించినా, అయ్యా ఏం కనబడుతుంది భూమి మీద అంటే, అయ్యా మనశ్శాంతి లేదయ్యా, సమాధానం లేదయ్యా, నెమ్మది లేదయ్యా, ఆరోగ్యం లేదయ్యా, ఎటు చూచినా బాధలు కనబడుతున్నాయి. బ్రతుకుతున్నాను కానీ ఎందుకు బ్రతుకుతున్నాను అర్థం లేకుండా బ్రతుకుతున్నానయ్యా, బ్రతుకుతున్నాను కానీ సమాధానం లేదయ్యా, బ్రతుకుతున్నాను కానీ శాంతి లేదయ్యా, బ్రతుకుతున్నాను కానీ తింటున్నాను కానీ తిన్న కూడు కూడా ఒంటికి మాట్లాడరా పట్టట్లేదయ్యా. కంటి నిద్రపోదాం అనుకున్నాను కానీ మంచం మీద ఎక్కువ పడుకున్నాను కానీ చూసిన కళ్ళు చూసినట్టుగానే ఉంటున్నాయి కానీ కళ్ళకి ఏం రావట్లేదు, నిద్ర రావట్లేదు. మనసుకి శాంతి లేకపోతే కళ్ళు చూస్తూనే ఉంటాయి, ఇంకా నిద్ర ఎప్పుడు వస్తుందండి దేవుని బిడ్డలారా? ఇందాక యేసురత్నం గారు అడిగారుగా మరియమ్మ గారు ఏమవుతారు అంటే, నేను కూడా ఇట్లాగే అడిగా. మొన్న తెనాలి వెళ్ళాను. తెనాలి వెళ్తే తెనాల్లో మరియమ్మ గారు ఎవరు, మరియమ్మ గారు ఏమవుతారు అంటే ఒక ఆయన లేచి అన్నాడు, మరియమ్మ గారు మా అత్తగారు అన్నాడు. ఆయన అత్తగారి పేరు మరియమ్మ. అది పడవ అర్థమైందండి. ఆ అత్తగారి పేరు మరియమ్మ. కానీ నేను అడిగింది ఏంటంటే, యేసేపునకు మరియమ్మ ఏమవుతుంది అని అడిగితే ఆయన పేరే యేసేపు, అల్లుడి పేరు యేసేపు, అత్తగారి పేరేమో మాట్లాడరమ్మా మరియమ్మ. పాపం ఆయన నిద్రపోయినాడు, లేచి తుల్లిపోటు లేచి మా అత్తగారండి మరియమ్మ అన్నాడు. ఆయన నేనేదో బహుమతి ఇస్తున్నట్టు. అమ్మా, దేవుడు యేసు క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. కానీ భూమి తట్టు ఆయన తేరి చూస్తున్నాడు. భూమి తట్టు అంటే మనుషుల తట్టు చూస్తున్నాడు, కుటుంబాల తట్టు చూస్తున్నాడు, వ్యక్తుల తట్టు చూస్తున్నాడు. ఏ కుటుంబంలో చూసినా దేవుని నిరుత్సాహం కనబడుతుంది, బాధలు కనబడుతున్నాయి, కష్టాలు కనబడుతున్నాయి, శ్రమలు కనబడుతున్నాయి. మిమ్మల్ని అడుగుతున్నా, అయ్యా మీరు చెప్పినట్టుగా బాబు మా ఇంట్లో కష్టాలు ఏమి లేవు అని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయి పైకి ఎత్తండి. ఇక్కడ ఇప్పుడే పండు మాస్టర్ గారితో పెద్ద ఫోటో తీయించి రేపొద్దున్నే విజయవాడలో మిమ్మల్ని సాక్షి పేపర్లో వేయిస్తా. ఉన్నారండి ఎవరన్నా? ఈనాడు పేపర్, సాక్షి పేపర్లు ఎన్ని ఉన్నాయో అన్ని పేపర్లో వేయిస్తా. ఉన్నారు ఎవరైనా? ఎవరిని పలకరించిన బాధలతో ఉన్నవారే మనము చూస్తున్నాం. కానీ బాధలు తీరిపోయినాయి, ఇంకా నాకు బాధలు లేవు అని చెప్పవలసిన వారి లోకంలో ఎవరూ కూడా లేవు. నేను అంటాను, నీకున్న బాధలు తీయగలిగిన వాడు, తీసివేయగలిగిన వాడు, నీ కొరకు ప్రత్యక్షమైన వాడు, నీ తట్టు చూడగలిగిన వాడు, తేరి 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 చూడగలిగిన వాడు ఒకే ఒక ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు. నమ్మినోళ్ళు బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. గనుక భూమి తట్టు తేరి చూస్తున్నాడు. చూచాడు ఆయన. బాధలు కనబడుతున్నాయి, అంధకారం కనబడుతుంది, దుస్సాహ్యమైన పరిస్థితి కనబడుతుంది. వారందరూ ఎక్కడికి తోలివేయబడుతున్నారంట? గాఢంధకారములోకి తోలివేయబడుతున్నారు. మనుషుని ఇప్పుడు ఏం పట్టుకుందంటే గాఢంధకారం పట్టుకుంది. పాపం వలన, త్రాగుడు వలన, వ్యభిచారం వలన, మోసం వలన, చేసేటువంటి ఆ పరిస్థితుల వలన, ఆ దౌర్భాగ్యమైన చెడు పనుల వల్ల మనుషుణ్ణి పట్టుకుని పాపాలు ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నాయి? గాఢంధకారములోనికి వారు తోలివేయబడుతున్నారు. గాఢంధకారం కనబడుతుంది. లోకములో ఎక్కడ చూసినా ఏమండి దుస్సాహ్యమైనటువంటి స్థితి కనబడుతుంది. కానీ ఇలాంటి లోకమును దేవుడు చూచినప్పుడు, అయ్యో ఈ ప్రజలను, ఈ మనుషులను పాపము నుండి రక్షించేవారు, లోకము నుండి రక్షించేవారు, ఉగ్రత నుంచి రక్షించేవారు, మోసము నుంచి రక్షించేవారు, చీకటి నుండి రక్షించేవారు, అంధకారం నుంచి రక్షించేవారు ఎవరు లేరా అని దేవుడే ఆలోచన చేసి నీ కొరకు ధనవంతుడై ఉండి ఆయన దరిద్రుడిగా నేను ధనవంతులుగా చేయడానికి, వింటున్నారా? నన్ను ధనవంతులుగా చేయడానికి ధనవంతుడైన ఆయన మన నిమిత్తము దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన దేవుడే మనిషి కుమారుడిగా లోకానికి వచ్చాడు.
వాక్యమే. ఆది యందు వాక్యం ఉంది, వాక్యము దేవుని వద్ద ఉంది, వాక్యము దేవుడే ఉన్నాడు. వాక్యము శరీరాన్ని ధరించుకుని, వాక్యము రక్త మాంసములు ధరించుకుని సత్య కృపా సత్య సంపూర్ణంగా ఆ వాక్యము మన మధ్యకి వచ్చింది. ఆ వాక్యమే దేవుడైనాడు. వాక్యము తప్ప ఈ లోకములో ఏ దేవుడు లేడు మనుషుల పాపములను తొలగించేది. కనుక జాగ్రత్తగా గమనించండి. అందుకని రక్షించబడిన తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత, ప్రభువులో మనం ఎదుగుతున్నప్పుడు, ప్రభు కొరకు ఫలాలు మనం ఫలిస్తున్నప్పుడు మనలో ఏం కనబడాలి చెప్పండి? యేసురత్న గారు ఏం చెప్పారు? క్రియలు కనబడాలి. ఏం కనబడాలి చెప్పండి? క్రియలు కనబడాలి. వాక్యం చెప్తుంది ఒక మాట. యాకోబు పత్రిక 2వ అధ్యాయము దేవుని వాక్యములో 26వ వచనం, ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. 14వ వచనం, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతనిని రక్షింపగలదా? 17వ వచనం, అలాగే విశ్వాసము క్రియలు లేనిది అయితే అది ఒంటిగానే ఉండి మృతము అగును. ఏమైపోతుంది ఏమైపోతుంది అంటే ఇప్పుడు విశ్వాసం, వినండి, విశ్వాసము బ్రతకాలి అంటే క్రియ చేయాలి. అమ్మ ఏం చేయాలి? అమ్మ వినండి కొంచెం, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా. విశ్వాసము బ్రతకాలి అంటే క్రియ చేయాలి. అంటే క్రియ ఏం చేయాలి? విశ్వాసం ఏమో నేర్పిస్తుంది, క్రియమేమో పని చేయిస్తుంది. అమ్మ వింటున్నా మాట? విశ్వాసం ఏమో చెప్పండి నేర్పిస్తుంది, క్రియమో చెప్పండి ఏం చేద్ది? పని చేయిస్తుంది. అంటే క్రియలు నీకున్నప్పుడు, విశ్వాసము నాకున్నప్పుడు, నేను విశ్వాసము ఉందని నేను చెప్పడం ఎంత ప్రాముఖ్యమో, నాలో క్రియలు ఉన్నాయి అని చెప్పడం కూడా అంతే ప్రాముఖ్యం. నీకు విశ్వాసం ఉందని చెప్పడం ఎంత ప్రాముఖ్యమో, నీలో క్రియలు ఉన్నాయని కూడా చెప్పడం చెప్పండి అంతే ప్రాముఖ్యం. ఒకవేళ నాకు విశ్వాసం ఉంది, డేవిడ్ రాజానికి క్రియలు ఉన్నాయి. ఒకవేళ ఆయనకి విశ్వాసం ఉంది, నాకు క్రియలు ఉన్నాయి. క్రియలుండి విశ్వాసం లేకపోయినా, విశ్వాసం ఉండి చెప్పండి క్రియలు లేకపోయినా ఏది చచ్చిపోయింది? ఏది చచ్చిపోయింది? విశ్వాసం చచ్చిపోయింది. అంటే నువ్వు సావలా, నేను చావలా. మనలో ఉన్నది దేని చంపేశాం? మాట్లాడాలి. దేని చంపేశాం? విశ్వాసమును చంపేశాం. అంటే విశ్వాసం నీలో చచ్చిపోయింది. విశ్వాసం నీలో చచ్చిపోయినప్పుడు నీ క్రియలు ఏమైపోయినాయి? మృతమైపోయినాయి. విశ్వాసం బ్రతకాలంటే క్రియ పని జరిగించాలి. విశ్వాసం బ్రతకాలంటే క్రియ పని జరిగించాలి. విశ్వాసం ఏమో నేర్పిస్తుంది, క్రియ పని జరిగిస్తుంది. ఎలా? నన్ను ఒక ఇద్దరు మనుషులు రండి, ఒక ఇద్దరు యవనస్తులు రండి చెప్తా. ఇద్దరు బిడ్డలు రండి, మీ ధన్యులు రండి, త్వరగా రండి. లేకపోతే అయ్యగారు నిలబెట్టేత, మీరు వస్తే మంచిది. రండి. నేనేం డ్రామా ఏం చేయట్లేదు, మ్యాజిక్ ఏం చేయట్లా. దయచేసి వినండి, పైకి రండి అన్న. ఒకటి విశ్వాసము చెప్పండి, రెండవది క్రియ. అంటే విశ్వాసం బ్రతకాలంటే ఏది చేయాలి? క్రియ చేయాలి. క్రియ ద్వారా ఏం బ్రతుకుతుంది? మాట్లాడండి. క్రియ ద్వారా ఏం బ్రతుకుతుంది? విశ్వాసం. ఈ క్రిస్మస్లో ఈరోజు అసలు నీ క్రియలు ఉన్నాయో, నీ క్రియలలో విశ్వాసం చచ్చిపోయిందో బ్రతుకుతుందో ఈ ప్రసంగం అయ్యేలోపు నిర్ణయించుకుని ప్రార్థన పూర్వకం నువ్వు లేచేయాలి. ఒకవేళ అయ్యా నా విశ్వాసం బ్రతకాలి, నా విశ్వాసం చచ్చిపోయింది, మందిరానికి వస్తున్నాను కానీ చచ్చిపోయిన విశ్వాసంతో, చచ్చిపడిపోయిన విశ్వాసంతో, ఏమండి మోసపూరిత విశ్వాసంతో మందిరానికి నేను వస్తున్నాను అని నీకు అర్థమైతే నిజముగా ఈ రాత్రి మనం పశ్చాత్తపడి ఏదైతే లోపం ఉందో ఆ లోపాన్ని మందిరము ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనం దిద్దుకుని క్రీస్తు కొరకు మనం బ్రతుకుదుముగాక. చెప్పరే, క్రీస్తు కొరకు మనం బ్రతుకుదుము గాక. మాట్లాడాలి చేతులెత్తి, క్రీస్తు కొరకు మనం బ్రతుకుదుం గాక. ఈ మాట నాదో చెప్పండి, క్రీస్తు కొరకు మనం బ్రతుకుదుం గాక. చెప్పట్లా అందరూ? క్రీస్తు కొరకు మనం బ్రతుకుదుం గాక. క్రీస్తు కొరకు బ్రతుకుతానని మాట మాత్రం లోపల వస్తుంది కానీ, అయ్యో నేను లోకం కోసం బతకపోతే లోకం చచ్చిపోద్ది కదా అన్నట్టు చెప్తున్నావు. అట్లా కాదు, చాలా సంతోషంతో చెప్పాలి. చెప్పండి, క్రీస్తు కొరకు నేను బ్రతుకుదును గాక. క్రీస్తు కొరకు నేను బ్రతుకుదును గాక. క్రీస్తు కొరకు నువ్వు బ్రతకాలంటే ఏం చేయాలి? నీ విశ్వాసం బ్రతికించాలి. ఏం బతకాలి? విశ్వాసం బ్రతికించాలి. వినండి,
ఒక ఆయన, వీళ్ళిద్దరూ మన మధ్య ఉన్నారు కదా, ఒకరు లోతు భార్య అనుకుందాం. అమ్మ రేపొద్దున్న మళ్ళీ వీళ్ళని మీ ఊళ్ళో రే లోతు భార్య, రే లోతు అనమాకండి అమ్మా, క్షమించండి. అది మరి ఈ ఒక లోతు భార్య. ఇప్పుడు లోతుతో దేవుడు చెప్పారు, ఏం చెప్పారు? లోతు, ఈ స్థలమును విడిచిపెట్టి వెళ్ళిపో, ఈ స్థలమును నేను నిశ్చయముగా అగ్ని చేత కాల్చబోతున్నాను, నువ్వు బయటికి వెళ్ళిపో, నీ భార్యని నీ 2 కుమార్తెలను తీసుకుని వెళ్ళిపో అని చెప్పాడు. అంటే ఇప్పుడు విశ్వాసం కలిగినటువంటి లోతు ఏం చేయాలి చెప్పరా? ఏం చేయాలి? భార్యని తన బిడ్డలను తీసుకుని ఏం చేయాలి? దేవుడేం చెప్పాడు? వెనక్కి తిరిగి చూడకూడదని చెప్పాడు. కానీ వెనక్కి తిరిగి చూడకుండా ఒక ఆయన బయలుదేరి వెళ్తున్నాడు. అటు తిరిగినాను వినండి, ఆయన బయలుదేరి వెళ్తున్నాడు. వెనకాల ఉన్నటువంటి ఆమె తన భార్య కూడా బయలుదేరి వెళ్తుంది. ఇద్దరు కలిసి వెళ్తున్నారు. అంటే ఇప్పుడు ముందు నడిచేటువంటి లోతు తన భార్యని ఈడ్చుకుని వెళ్తున్నాడు. ఎందుకంటే స్త్రీలు గమ్మున రాలేరు కదా, స్త్రీలు గమ్మున పరిగెత్తలేరు కదా, అసలు మీకు పనులు అవ్వవు కదా. 6 గంటలకి కోట మొదలెడితే 8 గంటలకు కూడా రాలే మీ మోకాలు. అదే కనుక ఇక్కడ అందరికీ బట్టలు ఇచ్చేస్తున్నారు అని కనుక ఏలియా నాన్నగారు కనుక ప్రార్థించేస్తే అసలు అందరికంటే ముందు మీరే గలిపితూ ఒకరు తొక్కేద్దరు అంతే. ఇక్కడ వినండి, అంటే లోతు భార్య తడవ చేస్తూ ఉంది. లోతు పరిగెత్తుతున్నాడు. ఎలా పరిగెత్తుతున్నాడంటే వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుతున్నాడు. పరిగెత్తేవాడు గురి కలిగి పరిగెత్తుతున్నాడు. దేవుని మాట విని పరిగెత్తుతున్నాడు. క్రియను జరిగించడానికి విశ్వాసం ద్వారా పరిగెత్తుతున్నాడు. విశ్వాసం బ్రతికించడం కొరకు పరిగెత్తుతున్నాడు. దేవుడు ఎక్కడ అగ్ని గంధకాలు కురిపిస్తే నేను కాలిపోతాను, నా బిడ్డలు కాలిపోతారు, నా కుటుంబం కాలిపోతుంది అనే ఉద్దేశంతో వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తుతున్నాడు. ఎవరిని తీసుకొని చెప్పాలి? ఎవరిని తీసుకొని? కానీ వెళ్ళేటువంటి ఆమె వెనక వస్తున్నట్టుగానే ఉంది, కానీ పరిగెత్తుతున్నట్టుగా ఉంది. కానీ ఏమండి, బాడీ ఏమో ఇటు ఉంది. నాకు ఒక మాట చెప్పనా, బాడీ ప్రజెంట్ మాట్లాడాలా, మైండ్ ఆబ్సెంట్ అన్నట్టుగా ఓసారి మనం ఎక్కడే కూర్చుంటాం. మనం ఒకసారి అయ్యగారు ముగితే బాగుండి నిద్ర వస్తుందా అన్న గొడవ, అయ్యగారు ముగితే బాగుండి పిల్లలు ఎడుతున్నారని బాధ, అయ్యగారు ముగితే బాగుండి ఇంటికాడికి వెళ్ళి నిద్రపోదామని కొంతమంది గొడవ, లేనిపోయిన గొడవలు ఉంటాయి. కానీ ఈ లోతు భార్య మరి ఏమి పోగొట్టుకుందో అక్కడ, ఏమి విడిచిపెట్టిందో అక్కడ, ఏమి మర్చిపోయిందో ఆ ఊర్లో కదా. వెళ్ళిపోవన్నప్పుడు వెళ్ళిపోవాలి, రమ్మన్నప్పుడు వచ్చేయాలి. కానీ ఏం చేస్తుంది? పరిగెత్తుతుంది. కానీ బాడీ మాత్రం తన భర్త వెనకాల ఉంది. కానీ ఏం చేస్తూ ఉంది? ఇటు ఉంది కానీ ఇలా చూస్తుంది. అంటే ఏంటి చెప్పాలి? ఏంటి? వెనక్కి తిరిగి చూసేటువంటి అనుభవం. క్రిస్మస్ అంటే వెనక్కి తిరిగి చూసేది కాదు. దేవుని మందిర ప్రతిష్ఠత మహోత్సవ కార్యక్రమంలో ఈ 8వ సంవత్సరం ముగించుకుని 9వ సంవత్సరం అడుగు పెడుతున్న నీ బ్రతుకులు మరలా వెనక్కి తిరిగి చూడకూడదు. దేవుని వాక్యంలో చెబుతుంది, ఎవడైనను నాగటి మీద చెయ్యి వేసి వెనక తట్టు చూచువాడు నా రాజ్యమునకు చెప్పండి పాత్రుడు కాదు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. లోతు పరిగెత్తుతున్నాడు, వెనకాల భార్య పరిగెత్తుతుంది. కానీ పరిగెత్తి ఏం చేస్తూ ఉంది? వెనక్కి తిరిగి చూసింది. చూడగానే ఏమైపోయింది? నువ్వు వెళ్ళిపోన్నాను అమ్మా. వెనక్కి తిరిగి చూడగానే ఏమైపోయింది చెప్పాలి? ఏమైపోయింది? అటు జరుగు, వెనక్కి తిరిగి చూడు, ఇటు చూడు, అటు చూడు, బాగా తర్వాత ఇగో ఇలా లాగుతున్నాడు. వినండి, ఇలా లాగుతున్నాడు. వస్తుందా? రాట్లా. ఏమైపోయింది? ఉప్పు స్తంభం. ఇప్పుడు లోతు కూడా వెనక్కి తిరిగి చూశాడు అనుకోండి, ఈయన కూడా ఏమైపోతాడు? ఏంటయ్యో రావట్లేదా, కదులుతలేదా, వస్తలేదా అనుకున్నాడు. ముందుకి రావట్లేదు. ఇక అలా నెమ్మదిగా వినండి, అలా నెమ్మదిగా పోనీ, రాకపోయి నాకెందుకులే, ఉత్తే నాకెందుకని ఎన్ని సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు, ఒక 10-30 సంవత్సరాలు ఇద్దరు వారి వైవాహిక జీవితంలో, దాంపత్య జీవితంలో ఒకరు లేకుండా ఒకరు లేరు. పిల్లల్ని కన్నారు, కుటుంబం వ్యవస్థ ఉంది. ఏమండి, భార్య పిల్లలతో కుటుంబ వ్యవస్థను నడిపించారు. కానీ ఇప్పుడు తన భార్య చెయ్య లోతు విడిచిపెట్టవలసి వచ్చింది. లోతు వెనక్కి తిరిగి చూశాడా? క్రియ విశ్వాసం చచ్చిపోతుంది. తనలో ఉన్న విశ్వాసం చంపేసినోడు అవుతాడు. దేవుని మాట నిరర్థకమైపోద్ది. లోతుతో దేవుడు అన్నాడు, వెనక్కి తిరిగి నువ్వు చూడకూడదు. కానీ ఈ సంవత్సర కాలంలో మీ బ్రతుకులో అనేక సార్లు వెనక్కి తిరిగి చూసావు.
కష్టాల మధ్యలో వెనక్కి తిరిగి చూసావు, సమస్యల మధ్యలో వెనక్కి తిరిగి చూసావు, ఆరాధనలు జరుగుతున్నప్పుడు ఆరాధనకు రాకుండా లోకం వైపు వెనక్కి తిరిగి చూసావు, విడిచిపెట్టి వచ్చిన పాపం వైపు మరలా చూస్తూనే ఉన్నావు. నీ బ్రతుకులో మార్పు చెందవా? లోతు వెనక్కి తిరిగి చూస్తే విశ్వాసం, అతనిలో ఉన్న విశ్వాసం చచ్చిపోను. అతను క్రియలు లేని వాడై ఒంటిగానే ఉండి అతడు కూడా తన భార్య ఎలాగూ మృతమైపోయిందో అతడు కూడా మృతమైపోయాడు. కానీ ఇప్పుడు లాగుతున్నాడు, చెయ్య రమ్మంటున్నాడు, రా, ఆగిపోయేవే, రా, వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది, వెళ్ళిపోన్నాను. థ్యాంక్ యూ. చప్పలు కొట్టను ఒకసారి. ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కి తిరిగి చూడకుండా తన భార్య చెయ్య వదిలిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా లోతు ముందుకు కొనసాగిపోయాడు. మరలా ఎప్పటికీ లోతు వెనక్కి తిరిగి చెప్పరే చూడలేదు. ఒకవేళ లోతు కూడా చూస్తే భార్య ఏమైపోయిందో అతడు కూడా అదే అయిపోతుడు. పిల్లలు, తల్లిదండ్రులు లేని అనాథులు అయిపోదురు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో వెనక్కి తిరిగి చూసే అనుభవం నీకుందా? నీ క్రియల ద్వారా నీ విశ్వాసాన్ని బ్రతికించాలి. మరలా చెప్తున్నాను మరొక మాట, ఒకసారి దేవుని వాక్యం చదవండి. లోకా సువార్త 5వ అధ్యాయంలో దేవుని వాక్యంలో 4వ వచనం చదువుకుందాం. లోకా సువార్త 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. ఆయన బోధించుట సాలించిన తరువాత నీవు దోణిని లోతునకు నడిపించి చేపల పట్టుటకు నీ వల వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఎలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడ్డాం గాని మాకేమీ దొరకలేదు. ఏంటంటే ఇక్కడ యేసు ప్రభువారు ధోని ఏమని అడుగుతున్నారు. ఎవరికి? యేసు ప్రభువారే అడిగారు ధోని. ఎవరి ధోని అది చెప్పాలి? సీమోనుదైనా పేతురు ధోని. అమ్మ వినండి, ఎవరి ధోని? సీమోనుదైనా పేతురు ధోని. ఇప్పుడు పేతురు ధోనిలో పేతురున్నాడు. చేపలున్నాయా? లేవు. అమ్మా, చేపలున్నాయా? లేవు. వల్లున్నాయి. చేపలున్నాయా? చేపలు లేవు. కానీ అక్కడ రాత్రంతా వలలు వేశారు, చేపలు పట్టడానికి సకల ప్రయత్నాలు చేశారు. కానీ చెప్పాలి, ఒక్క చేప కూడా వారికి పడల. మాకు 3 సెంటర్స్ ఉన్నాయి. 3 సెంటర్స్లో ఒక సంఘంలో ఆ సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా మత్స్యకారులే. అంటే సముద్రములోనికి వేటకు వెళ్ళి సముద్రంలో వేటాడి రాత్రంతా వేటాడి ఉదయమే చేపలు తీసుకుని వస్తారు గంపలతో. మా సంఘంలో ఒక సంఘం సంబంధించిన అందరూ కూడా మత్స్యకారులే. ఇంకా వేరే అదర్స్ ఎవరూ లేరు. కానీ అప్పుడప్పుడు అంటారు, అరే మీరు చేపలు ఎలా పడతానని చెప్పండి అంటే, అన్నయ్య లోపలికి వెళ్తాం కదన్నా, జాయిని బట్టి వలేస్తారంట. అందుకని పండుకప్ప వలవేరుగా ఉంటుంది. ఇంకా రకరకాల చేపలు ఉన్నాయి. ఆ రకరకాల చేపలు వలలో ఒక్క చేపలు పడవు. రకరకాల వలలు సీజన్ను బట్టి, ఆ పరిస్థితిని బట్టి, జాయిని బట్టి వలను మారుస్తుంటారు. వలను మార్చినప్పుడల్లా రకరకాల చేపలు పడతాయి. దేవుని స్తోత్రం. అందుకే యేసు ప్రభు కూడా చెప్పారు, ఏమని తెలుసా? ఏం చెప్పారంటే, మనము పరలోక రాజ్యము సముద్రములో నానా విధములైన చేపలను బట్టి వలను పోలి ఉందని చెప్పారు. దేవుని స్తోత్రం. కనుక నా ప్రియులరా, ఇప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక చేప కూడా పడలేదు. కానీ ఇప్పుడు పేతురుని అడుగుతున్నాడు, అయ్యా నీ ధోని నాకు ఇస్తావా? ధోని ఇచ్చారు. ఇప్పుడు ధోనిలో ఎవరు ఎక్కారు? యేసు ప్రభు ఎక్కారు. వచ్చిన జనసమూహంతో దేవుని వాక్యాన్ని బోధించగానే ఇప్పుడు బోధ అయిపోయింది. ప్రభువారు ధోనిలోంచి దిగారు. ఇప్పుడు ఎవరిని ఎక్కమన్నారు? ధోని ఎవరిదే? సీమోనుదే కదా, దాంట్లో డౌట్ లేదు. ఇప్పుడు సీమోనుదైన పేతురుని పిలిచి, సీమోనా నీ ధోని నువ్వు ఎక్కన్నారు. ఇప్పుడు పరిగెత్తుకొచ్చి ఆయన ధోని ఆయన ఎక్కాడు. ఇప్పుడు ప్రభు అంటున్నారు, నీ ధోనిను లోతునకు నడిపించు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ ధోనిను లోతునకు నడిపించు. ఇప్పుడు వెంటనే పేతురు గారు తన ధోనిని లోపలికి నడిపించారు. లోపల నడిపించగానే యేసు ప్రభు చెప్పిన మాట, పేతురు ఇప్పుడు వలవేయి. పేతురుతో ప్రభు అన్నాడు, ప్రభువా రాత్రంతా ఈ సముద్రములో చేపలు పట్టాం, వేటవాడాం, వల వేసాం, కానీ ఒక్క చేప కూడా. పేతురు అనుకోవచ్చు మనసులో, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఈయనేంటి అకస్మాత్తుగా వచ్చాడు? యేసు ప్రభుని ఎప్పుడు పేతురు చూడలా. యేసు ప్రభు బాధ ఎప్పుడు పేతురు గారు వినలా. యేసు ప్రభు మాటలు పేతురు గారు వినలా. పేతురు గారు అంతకుముందు యేసు ప్రభు బాధ వినటానికి ఊరూరులు తిరగలా.
దయచేసి వినండి. పేతురు దగ్గరికే యేసు ప్రభు వచ్చారు. దోణెను యేసు ప్రభు అడిగారు. ధోని ఎవరిది? సీమోనుదైన పేతురుది. ఆ సముద్రంలో వేటాడేవాళ్ళు పేతురున్నాడు, వేటాడేవాళ్ళు ఆంద్రియ ఉన్నాడు, వేటాడేవాళ్ళు యోహాను ఉన్నాడు. ఆంద్రియ పేతురుకి సొంత తమ్ముడు. అమ్మ అర్థమని చెప్పేది. ఆంద్రియ ఎవరు చెప్పండి? పేతురుకి సొంత తమ్ముడు. ఇద్దరు కూడా బేస్తయిద వారే, ఇద్దరు కూడా బేస్తయిద గ్రామానికి సంబంధించిన వారే, ఒక తల్లికి పుట్టిన వారే, ఒక తండ్రి నీడలో పెరిగిన వారే, ఒక కుటుంబంలో పెరుగుతూ వచ్చిన వారే. కానీ తమ్ముడు ఒక దిక్కుని వేటాడుతున్నాడు, అన్నయ్య ఒక దిక్కుని వేటాడుతున్నాడు. ఆంద్రియ దోనిలో చేపలు లేవు, పేతురు గారి దోనిలో కూడా ఏమి లేవు చెప్పండి? చేపలు లేవు. కానీ ఇప్పుడు యేసు ప్రభుని మాట్లాడిన తర్వాత ఇప్పుడు వల విసిరాడు సముద్రంలో, వల లాగలేకపోతున్నాడు, వల లాగుతున్నాడు, దరికి వచ్చింది. అండ్ ఇప్పుడు వినండి జాగ్రత్తగా, సీమోనుదైన వలలో విస్తారమైన చేపలు పడ్డాయి. చేపలు కొట్టిన గట్టిగా. సీమోనుదైన వలలో ఏం పడ్డాయి చెప్పండి? విస్తారమైన చేపలు పడ్డాయి. ఒక చేప కాదు, విస్తారమైన చేపలు. వినండి, ఒక్కొక్క చేప తీస్తున్నాడు, దోణిలో వేస్తున్నాడు, ఒక్కొక్క చేప దోణిలో వేస్తున్నాడు. దోణి నిండిపోయింది. ఇంకా వల్ల ఏం మిగిలిపోయింది? చేపలు మిగిలిపోయినాయి. ఇప్పుడు పిలుస్తున్నాడు దూరాన్న ఉన్న ఆంద్రియని. ఆంద్రియా, త్వరగా నూరా, త్వరగా నూరా. అక్కడున్నవాడు ఎందుకు ఎందుకు అని చేయలుపుతున్నాడు. అసలు నువ్వేం మాట్లాడద్దు, నువ్వు త్వరగా రా. ఆయన దోణిని తీసుకుని త్వరగా ఎక్కడికి వస్తున్నాడు చెప్పరే? అన్నగారిదైనటువంటి సీమోనుదైన పేతురు దగ్గరికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, ఎప్పుడైనా నీ బతుకులో ఈ క్రిస్మస్కి వచ్చినప్పుడు అక్క క్రిస్మస్ అమ్మ మన ఊరిలో మొత్తం రామ్మ, నువ్వు బతుకు మారిపోద్ది, వాక్యం చెప్పడానికి ఫలానా నేను వస్తున్నారు, రెండమ్మా రండి మనం దేవుని వాక్యం విందామని ఎవరినైనా ఒకరిని తీసుకొచ్చారు ఇక్కడ? చేతులు ఎత్తండి. నువ్వు ఒక్కరినైనా ఇక్కడ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ తీసుకురా. మనం రాజమండ్రిలో ఒక్క చీర కొంటే అక్కడ తీసుకెళ్తాం అక్క. అస్సలు అమ్మ, నువ్వు కొంటమే కాదు, నీకు నిద్ర పట్టదు 10 మందిని తీసుకెళ్ళే వరకు. ఏమన్నా నీకు షాప్ ఏమైనా ఆఫర్ ఇస్తానన్నాడు నీకు? బంపర్ ఆఫర్. నేను అంటాను, మందిరములోనే నీకు బంపర్ ఆఫరు. నిత్య నరకము నుంచి నువ్వు తప్పించబడతావు, కీడు నుంచి తప్పించబడతావు, నాశనం తప్పించబడతావు, ఉగ్రతను తప్పించబడతావు, శ్రమను తప్పించబడతావు. నీ కన్నీళ్లతో దేవుని మందిరానికి వస్తే, దేవుని మందిరంలో నువ్వు ఏడ్చి ప్రార్థన చేస్తే నీ కన్నీళ్లు తుడబడి, నువ్వు ఆదరించబడి, నీ బ్రతుకు మార్పు చెంది, నీ విశ్వాసం చచ్చిపోకుండా నీ విశ్వాసాన్ని క్రియ ద్వారా బ్రతికించగలిగిన గొప్ప విశ్వాసం ఇచ్చేది దేవుని మందిరములో నువ్వు వింటున్న దేవుని వాక్యమే. దేవుని వాక్యం తప్ప మళ్ళీ లోకములో ఏది బ్రతికించేది కాదు. ఏనండి, సీమోను దోణి నిండిపోయింది. పేతురు ఆంద్రియని అడుగుతున్నాడు, ఆంద్రియా దోణి ఈ చేపలు విస్తారమైపోయినాయి, నీ దోణిలో కూడా నింపు. పేతురు గారు దోణి నిండిన తర్వాత ఆంద్రియ దోణి కూడా నిండిపోయింది. ఇంకా వలలో చేపలు మిగిలిపోయినాయి. నేను అంటాను, మన చుట్టూ చాలామంది ఖాళీ దోణులు ఉన్నాయి. ఎవరా ఖాళీ దోణులు? పాపంతో ఉన్నవారు, యేసు ప్రభుని ఎరగని వారు, అన్యజనంగా ఉన్నవారు. ఒక మాట చెప్పనండి, నేటి క్రైస్తవ కుటుంబాల మధ్యలో, ఊర్లలో, గ్రామాల్లో ఏం జరుగుతుందంటే, ఇంటి మీద స్టారు, ఇంటి కింద మాట్లాడరా. తింటాకి తిండి ఉండదు, మీసానికి శంపంగి అన్నట్టుగా. ఏమండి, పండగలోనే ఆడి పండగ చూపిస్తాడు తప్ప, 4 రూపాయలు ఉంటే పండగ తప్ప, రూపాయలు లేనప్పుడు పండగ ఎవడో చేయలేడు. అది నేను చెప్తా, యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తికి ప్రతిరోజు పండగే, ప్రతి ఆదివారం పండగే. అర్థమైందంటే దాంట్లో ఏమి మార్పు లేదు. మేమంటాం డేవిడ్ రాజు గారికి ప్రతిరోజు పండగే, యేసురత్నం గారికి ప్రతిరోజు పండగే, ఏలియా నాన్న గారికి ప్రతిరోజు, అమ్మగారికి ప్రతిరోజు, పండు మాస్టర్ గారికి ప్రతిరోజు కదనా, ప్రతిరోజు పండగే. మేము మా దగ్గర రూపాయి లేకపోయినా ప్రతిరోజు పండగే. మా సేవకులు ఒక మాట చెప్పనా, సేవకులు అండి మా దగ్గర రూపాయి లేకపోయినా 20 రూపాయలు ఖర్చు పెట్టేస్తాం. ఎన్ని రూపాయలు? 20 రూపాయలు ఖర్చు ముందు పెట్టేసుకుంటాం. తర్వాత దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా ఎలా జరుగుతుందంటే, దేవుడు తన పనిని దైవజనులు యేసురత్నం గారు, చిట్టుబాబు గారి ద్వారా ఫౌండేషన్ వేశారు, యేసురత్నం గారి ద్వారా కొనసాగించారు. ఇప్పుడు ఆ పరిచర్యను అధ్యక్షురాలు, తన సేవకురాలు, తన కుటుంబంతో, ఏమంటే సహవాస సంఘములో సేవకులతో నిలబడి
4 సంఘ విశ్వాసులు కుటుంబాలతో నిలబడి ఈ గొప్ప పరిచర్య దేవుడు జరిగిస్తున్నాడు. నేను అంటాను, చేతులెత్తి సూర్య చంద్ర నక్షత్రాలు భూమి నిలిచి ఉన్నంత కాలం మన సహవాస పరిచర్య విస్తరించును గాక. గట్టిగా చెప్పట్లా మీరు? సలువుడి చలికాలంకి బీసిపోతే ఎట్లా కూర్చొని టైట్ అయిపోయారు మా అక్కవాళ్ళు. అప్పుడే మా అమ్మ వణుకుతుంది, అప్పుడు అక్కడ వెనకాలండి, అమ్మ వణకొద్దు. దేవుని వాక్యం ఇంకా నేను 10 నిమిషాల్లో ముగిస్తా, జాగ్రత్త వినండి. ఎంత తెలిసి చూస్తారు 10 నిమిషాలు అంటే అప్పుడు ముగించమనా? ముగించేద్దాం. అసలు ఇప్పుడు ముగింపులోకి వచ్చా గనుక జాగ్రత్తగా. పేతురు దోణి నిండింది. నేను అడుగుతున్నా, నీ దోణి నిండిందా? నీ కుటుంబంలో శాంతి ఉందా? సమాధానం ఉందా? ఆరోగ్యం ఉందా? ఏమండి, దేవుని యొక్క సందుకు వస్తున్నావు కదా, వాక్యాన్ని వింటున్నావు కదా, ప్రభువులో బ్రతుకుతున్నావు కదా. క్రిస్మస్లో క్యాండిల్ వెలిగించాం, పాటలు పాడారు చాలామంది బిడ్డలు, దేవుని వాక్యం విన్నారు, ఏమండి కంఠత వాక్యాలు చెప్పారు. ఈరోజు వారి కంఠత వాక్యాలు చెప్పిన తర్వాత మనం సంతోషించడం కాదు, రేపొద్దున వారి యవ్వన ప్రాయములోకి వచ్చినప్పుడు త్రాగుడు వారి నోటికి రాకుండా, సిగరెట్లు బీడీలు వారి నోటికి రాకుండా, వారి చేతికి అందకుండా నిజంగా వారి తల్లిదండ్రులు వారిని పెంచగలిగితే ఈరోజు మనం నవ్విన నవ్వుకి ఏముంటుందో తెలుసా? అర్థం ఉంటుంది దేవుని బిడ్డలారా. అందుకే రేపు వారి వాక్యాన్ని ఎవరైతే బిడ్డలు చెప్పారో రేపటి పౌరులుగా వారు ఉండి దేవుని రాజ్య సువార్తను వారు కట్టేవారిగా మారుదురు గాక. మారాలి. అందరూ పుట్టుకుతే ఎవరు మారలా, బ్రతుకులు ఎవరు దేవుని వాక్యం వినగానే మారలా. వినగా వాక్యాన్ని విన్నాం, రక్షించబడ్డాం, మారు మనసు పొందాం, ప్రభు కొరకు జీవితాన్ని సాధకం చేసి సమర్పించుకున్నాం. మనందరం ఒకప్పుడు అన్యులం, దేవుడు మనలను తన కృప ద్వారా ధన్యులుగా చేశాడు. దేవుని స్తోత్రం. ఆమె అర్థమైందా? ఒకప్పుడు మనం అన్యులం, ఇప్పుడు ఎవరు చెప్పండి? ధన్యులం. యేసు ప్రభు నామాన్ని బట్టి ధన్యులం అయ్యాం. కాబట్టి ఈ ధన్యత అందరిలోనూ మనం చూపించాలి. పేతురు దోణి నిండింది, ఆంధ్రియ దోణి కూడా నిండింది. చేపలు ఎలా ఉన్నాయి? ఇంకా వలలో మిగిలిపోయినాయి. మరి ఊర్లో చాలామంది దోణులు ఖాళీగా ఉన్నాయి కదా, మరి వాళ్ళని సంఘంలోకి తీసుకురావద్దా? వాళ్ళని మందిరంలోకి తీసుకురావద్దా? ఆ మందిరంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? పాస్టర్ గారిదా? పాస్టర్మ్మ గారిదా? పండు మాస్టర్ గారిదా? ఎవరిదండి? ఎవరిదే? పరిచయం చేసి చెప్పండి. సంఘంలో ఉన్న విశ్వాసులే పని చేయాలి. అక్కడ ఇందాక డేవిడ్ ఇమానుయేల్ గారు చదివించారు వాక్యాన్ని. గొర్రె తప్పిపోయింది ఎందుకు తప్పిపోయిందో చెప్పనా నేను? అది మందను అడుగు జాడలను గమనించలేదు. కాపరి యొక్క స్వరాన్ని గొర్రె గుర్తుపట్టలేదు, అందుకని తప్పిపోయింది. అది కాపరిని అనుసరించి నడవలా. కాపరి ముందు నడుస్తాడు కదా, కొంకెట్టి కర్ర, ఆ చెట్టు కొమ్మ, ఈ చెట్టు కొమ్మ, ఈ రొట్ట ఆ రొట్ట లాగుతాడు కదా. కానీ అది లాగడం చూచి గమనించలేదు కాబట్టి మందలో నుంచి ఏమైపోయింది? అది తప్పిపోయింది. ఈరోజు కాపరిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు చాలామంది. నీ కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసి మొర్రపెట్టి ప్రభువులోకి నువ్వు నడిపించింది దైవసేనుడు, నీవు లోకంలో ఆయన కరిగిపోయి వెలిగించబడితే దైవ సేవకుడు చేసిన పరిచర్య మర్చిపోతున్నారు చాలామంది. అట్లా ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. దేవుడు ఎక్కడ మనం రక్షించబడ్డామో, ఎలా మనం మారుమనసు పొందామో, ఏ బండ నుండి మనం చెక్కబడ్డామో, ఏ గోతు నుండి మనము చెప్పండి త్రవ్వబడ్డామో, తీయబడ్డామో, దానిని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకము చేసుకోవాలి, మర్చిపోకూడదు. ప్రభు కొరకు మనం సాధకం చేయాలి దేవుని బిడ్డలారా. కనుక తప్పిపోయిన గొర్రె తప్పిపోయిన దానికి చాలా శ్రమలు ఉంటాయి, తప్పిపోయిన దానికి చాలా ఇబ్బందులు ఉంటాయి. తప్పిపోయింది ఎలుగుబంటి నోట్లన్నా పాడవచ్చు, సింహం నోట్లోనన్నా పాడవచ్చు. మళ్ళీ దాన్ని చంపడానికి దావీదు లాంటి వాడు రావాల్సిందే. అర్థమైందండి? కాబట్టి గొర్రె తప్పిపోకూడదు. గొర్రె కాపరిని గమనించాలి, గొర్రె మందను గమనించాలి. కాబట్టి కాపరి యొక్క కనుసైకులలో గొర్రెలు పని చేయాలి. అందుకనే దోణి నిండింది. పేతురు గారు పిలుస్తున్నాడు. నేను అంటాను, నీ దోణి నిండితే, దోణి నిండని అనేక మంది అంటే నీ హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకుని సంతోషించగలిగితే, నీ చుట్టూ ఉన్నటువంటి అనేక హృదయాలు ఖాళీగా ఉన్నాయి, వారికి ప్రభువు లేడు, దేవుని వాక్యం లేదు, త్రాగుబోతులుగా ఉన్నారు, మోసగాళ్ళుగా ఉన్నారు, వ్యభిచారులుగా ఉన్నారు, దొంగవారిగా ఉన్నారు. కళ్ళుతో చూసింది కాళ్ళతో చెప్పండి తన్నుకెళ్ళిపోయేవారిగా ఉన్నారు.
అలాంటి పరిస్థితులలో దేవుని సంఘములో నువ్వు నిలబడగలిగితే నానాటికి సంఘం విస్తరించాలి, నానాటికి సంఘం ఫలించాలి, నానాటికి సంఘం ఉన్నతమైన స్థితిలోకి రావాలి. అందుకే చివరి మాట నేను చెప్పి ముగిస్తాను. దేవుని వాక్యంలో చూడండి, ఒక కుటుంబం ఎలా దేవుని మందిరానికి వస్తుందో. సమూయేలు మొదటి గ్రంథం 18:14 సమూయేలు మొదటి గ్రంథం 18:14 మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధు కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండి. ఎవరికి తోడుగా ఉన్నాడు చెప్పాలి? ఎవరికి తోడుగా ఉన్నారు? దావీదునకు దేవుడు తోడుగా ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు ఇమానియేలుగా దేవుడిగా మనకు తోడు ఉన్నాడు. అందుకే ఇమానియేలు అని ఆయనకి పేరు భాషాంతరం. ఇమానియేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇమానియేలు అనే దేవుడు దావీదునకు దేవుడు తోడుగా ఉన్నాడు. దావీదుని దేవుడు ఎన్నడూ కూడా విడిచి పెట్టలేదు. దావీదుని విడిచిపెట్టని దేవుడు నిన్ను కూడా ఈ రాత్రి విడిచిపెట్టలేదు. అందుకనే పేతురు తప్పిపోయినా, పేతురు రాత్రి అంతా చేపలు పడకపోయినా పేతురుని వెతుక్కుంటూ యేసు ప్రభువే పేతురు దగ్గరికి వచ్చి పేతురు ధోని నిండెనన్నట్లుగా విస్తారమైన చేపలు పట్టేంతగా దేవుడు పేతురు వలలో విస్తారమైన చేపలు పడ్డాయి. వల దేవుని మందిరం అయితే, ధోని హృదయం అయితే, వినండి, చేపలు సంఘములో ఉన్న విశ్వాసులు గుంపులుగా తండులుగా మందిరానికి రావాలి. దేవుని స్తోత్రం. మనం వస్తాం ఈ మొహమీటు నీ పక్కన ఎవరైనా కూర్చుంటే నీకు ఇష్టం లేని వాళ్ళు మొఖం ఇరుతావు అక్క. గుప్పుడు శనగలో ఇసిరేతే పెళ్ళిమని పేలిపోయినట్టుగా నీ ముఖం పెడతావు. ఎవరు కూర్చుంటే పక్కనే నీకు ఇష్టం లేని ఇష్టమైన వాళ్ళు కూర్చుంటేనా భుజం రాసేసుకుని చెవు కొరికేసుకుని అసలు వాక్యం చెప్తుంటే వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారో తెలియదు. ఇంటికాడ మాట్లాడుకుంటే ఖాళీ లేదమ్మా మీకు. కొంతమంది మందిరానికి వచ్చిన తర్వాతే మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతమంది వాక్యం వినేటప్పుడే మాట్లాడుకుంటుంటారు. అలా మాట్లాడుకోకూడదు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వాక్యం అంటుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోను. ఇంకొక మాట దేవుని వాక్యంలో న్యాయాధిపతులు 1వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఇంటి వారు బేతేలుకు వెళ్ళినప్పుడు యెహోవా వానికి ఎక్కడికి వచ్చినప్పుడు? బేతేలుకు వచ్చినప్పుడు. బేతేలులో దేవుడు ప్రత్యక్షమవుతాడు. బేతేలులో దేవుని స్వరం ఉంటుంది. బేతేలులో దేవుడు మనకు తోడుగా చెప్పాలి. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. దేవుడు తోడు లేని వారు చాలామంది ఉన్నారు. వారికి తోడుగా రావాలంటే దేవుడు తోడుగా వస్తున్న నీవు ఇతరులకు మాదిరికరముగా ఉండాలి. ఒక మాట చదవండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో 31 వచ్చి చదవండి. అపోస్తుల కార్యములు 9:31. కావున యోదయ గలిలయ సమరయ దేశమందంతటను సంఘము క్షేమాభివృద్ధి పొందుచు సమాధానము కలిగి ఉండెను. అంటే ఇప్పుడు ఏంటి? సంఘములోకి వచ్చేవారు అందరికి ఏముండాలి? మాట్లాడరే. సంఘంలోకి వచ్చేవారికి ఏముండాలి? సమాధానంతో ఉండాలి. సమాధానం ఒకవేళ సంఘానికి కొదువైపోయిందేమో జాగ్రత్త. ఈ రాత్రి నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు. సహవాస సంఘాల్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని పిల్లలారా, నిన్ను బట్టే అనేక మంది మందిరానికి రాకుండా ఆగిపోతున్నారేమో. నీవే దానికి కారుకురాలుగా ఉన్నావేమో. దేవుడు సమాధానమునకు కర్త, ఆయన అల్లరికి కర్త కాదు. కానీ మందిరానికి వచ్చిన తర్వాత మందిరములో ఏం కావాలి? సమాధానం కావాలి. సమాధానం ఉందా మందిరంలో? కుటుంబాల మధ్యలో సమాధానం ఉందా? అన్నదమ్ముల మధ్యలో సమాధానం ఉందా? అక్క చెండ్ల మధ్య సమాధానం ఉందా? తోడు కోడల మధ్యలో సమాధానం ఉందా? అత్తకు కోడలకు మధ్యలో సమాధానం ఉందా? భార్య భర్తలకు మధ్యలో సమాధానం ఉందా? ఈ రాత్రి ప్రభు నిన్నే దేవుడు అడుగుతున్నాడు నొక్కించి. సమాధానపరచువారు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుంటారు. సమాధానం ఎక్కడో దొరకదు. దేవుని వాక్యం వింటుండగా దేవుని మందిరములోనే, సువార్త ద్వారానే మందిరములో నీకేం దొరుకుతుంది? సమాధానం దొరుకుతుంది. ఈరోజు ఆ సమాధానమే కొదువైపోతుంది. మొన్న మచిలీపట్నంలో పక్క వార్డులో ఏం జరిగిందంటే, ఒక తల్లి 35 సంవత్సరాల వయసు ఉంటుంది, ఉన్నట్టు ఉండి ఊరు పెట్టుకుని చనిపోయింది. ఆ కార్యక్రమానికి నేను వెళ్ళాను. అన్నురాలు ఆమె చూడటానికి వెళ్ళాను. ఎలా చనిపోయింది అని ఆ పక్కింటి అడిగితే అని చెప్పారు, భర్త త్రాగొస్తాడండి, ఇంటిలో నెమ్మది ఉండదండి,
సమాధానము లేక తన ఇద్దరు పిల్లలండి, చిన్న చిన్న పిల్లలు, 35 సంవత్సరాల వయసు అండి, మంచి చాలా అందమైనటువంటి ఆ సహోదరి ఎందుకు చనిపోయిందంటే ఇంటి వారు చెప్పారు, మనసుకు నెమ్మది లేక శాంతి లేక భర్త పెట్టేటువంటి ఆ పరిస్థితులు తట్టుకోలేక చచ్చిపోతే మేలని ఉర్రు పెట్టుకుని చచ్చిపోయింది సార్. ఎంత ఘోరం తెలుసండి. మనము బ్రతుకుతున్నాం, క్రియలు విశ్వాసం మనకు ఉండాలి, విశ్వాసం క్రియలను బ్రతికిస్తున్నాయి. విశ్వాసము పని జరిగిస్తానికి బ్రతికించాలంటే ఇప్పుడు ఆలోచించు. చివరి మాట అడుగుతున్నాను, నీ విశ్వాసం బ్రతికిందా చచ్చిపోయిందా? క్రియలు నీకుంటే విశ్వాసం బ్రతుకుతుంది, క్రియలు నీకు లేకపోతే విశ్వాసం నువ్వు జావలా. ఏం చెప్పేశావు? విశ్వాసాన్ని చంపేశావు, విశ్వాసాన్ని చంపేశావు. ఇక్కడే గోపాలపురంలో ఒక వార్త నేను విన్నాను, మీకు తెలుసో తెలియదు. ఒక 40 ఏళ్ల క్రితం ఒక వేశ్య ఉండేవారు. ఆమె శరీరం నమ్ముకుని వేశ్య వృత్తిలో బ్రతుకుతుండేవారు. ఇదే గోపాలపురంలో ఆ కాపుల వీధిలో ఉండేవారు. ఆమె పేరు మాణిక్కమ్మ గారు. ఎవరిని మాణిక్కమ్మ నుండి సహోదరులను క్షమించండి అమ్మా. అది మరి. కాబట్టి ఆమె ఆ వేశ్య వృత్తిలో ఉండి శరీరం నమ్ముకుని ఆ బ్రతుకుతుండేవారు చీకటిలో. ఒకరోజు ఆమె వయసు మళ్ళీపోయింది, వృద్ధురాలు అయిపోయింది, శరీరం సహకరించకపోతే యవనస్తులైన పిల్లలను తీసుకొచ్చి, అందమైన పిల్లలను వ్యభిచార వృత్తిలో దింపి ఈమెకి సగం డబ్బులు, వాళ్ళకి సగం డబ్బులు ఇచ్చి ఉంచుతండ. కానీ ఇలా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అక్కడే పక్కనే దేవుని మందిరం ఉంటే దేవుని సేవకులు మందిరానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని వినేదంట. వినండమ్మా, దేవుని వాక్యం వినేదంట. వాక్యాన్ని విన్న తర్వాత ఎవరితోనూ మాట్లాడేది కదంట, మందిరానికి వచ్చి కూర్చున్నది. మందిరానికి వచ్చి కూర్చోగానే ఆ సంఘంలో ఒక 25 మంది ఉంటే ఈ 25 మంది విశ్వాసులు వెనక్కి తిరిగి చూసి ఎవరిని చూసేవారు? వేష వృత్తిలో బ్రతుకుతున్నటువంటి ఆ సహోదరిని చూసి ఒకరోజు అడిగారంట పాస్టర్ గారిని, పాస్టర్ గారు మీకు ఈ 25 మంది మేము కావాలా, లేకపోతే వచ్చేటువంటి ఆ వేష వృత్తిలో బ్రతికేటువంటి ఆ సహోదరి కావాలో మీరు కోరుకోండి అన్నాడంట. పాస్టర్ గారులు కదండి, 25 మందిని ఎవరు వదులుకోం కదా. ఈయన అన్నాడంటే ఏం మాట్లాడకుండా ప్రార్థన చేద్దామమ్మా, వచ్చే ఆదివారం వస్తే ఆ విషయాలు మాట్లాడదామని చెప్పి. ఇక్కడే మీరు గోపాలపురంలో దాస్ అన్న అనేటువంటి పాస్టర్ గారు ఉన్నారు. వారి సంఘంలో వారు చెప్పినటువంటి సాక్ష్యం నేను మీకు పంచుతున్నాను. మీ ప్రాంతంలోనే మన ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది అయిన తర్వాత నువ్వు దేవుని కోసం ఏం చేస్తావో తీర్మానం చేసుకో. అసలు ఆ వేషవృత్తిలో బ్రతుకుతున్నామే, 1 వారం అయింది, 2వ వారం, 3వ వారం, నెల అయింది, 2వ నెల, 3వ నెల అయిపోయింది, ఎవరితో మాట్లాడలేదు. ఈయన పాస్టర్ గారు కూడా పలకరించలేదు, సంఘ విశ్వాసులు ఎవరు కూడా ఆమెను పలకరించలేదంట. 6 నెలల తర్వాత ప్రేరేపించబడిన వారు ఎవరైనా ప్రార్థన చేయండి అంటే ఈ వేష వృత్తిలో బ్రతుకుతున్నటువంటి మాణిక్కమ్మ గారు అలా నెమ్మదిగా లేచి, ఆమె చాలా సౌందర్యవతి అంట. ఆయన చెప్పారు ఏంటంటే చెయ్యి వేస్తే మాసిపోయి అంత ఎర్రగా ఉంటారంట ఆ తల్లి. ఇప్పుడు లేదులేండి, ఆవిడ చనిపోయారు. కాబట్టి అంత సౌందర్యవతి అట ఆ తల్లి. ఎవరితో మాట్లాడలేదు, నెమ్మదిగా లేచి 2 చేతులు జోడించి తల పైకెత్తి కనులు పైకెత్తి, ప్రభువా నేను వ్యభిచారినయ్యా, నేను మోసగత్తినయ్యా, వీళ్ళు పరిశుద్ధులయ్యా, వీళ్ళు రక్తంలో కడగబడిన వారయ్యా, వీళ్ళ మధ్యలో నిలబడి నేను ప్రార్థన చేయడానికి యోగ్యురాల్ని కాదయ్యా, నన్ను క్షమించయ్యా అని అలా ప్రార్థన చేసి ఒక 10 నిమిషాలు ఏడుస్తూ అలా ఒక 20 నిమిషాలు అయిన తర్వాత ఆమె మీదకి దేవుని ఆత్మ దిగొస్తే ఆమె ఏడుస్తూ, ఆమెలో ఉన్నటువంటి దేవుని ఆత్మ ఆ 25 మందిని దర్శించిన తర్వాత ఈమెతో పాటు ఇప్పుడు ఎవరు ఏడుస్తున్నారు మందిరంలో? ఆ 25 మంది కూడా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, అయ్యా మా సహోదరిని మేము ప్రేమించలేకపోయాం, మా సహోదరిని మేము ప్రేమతో మాట్లాడలేకపోయాం, 6 నెలలు మందిరంలో ఆమెని కన్నెత్తి మేము చూడలేకపోయాం, మమ్మల్ని క్షమించు నాయనా. ఇంత మార్పు, ఇంత మారు మనసు, ఇంత రక్షణ మార్పు చెందిన వ్యక్తిని మేము ఊహించలేకపోయాం ప్రభా. మేము రొమ్ములు బాదుకుని ఏడుస్తున్నారంట. అలా దేవుని ఆత్మ ఆ 25 మందిని మాణిక్కమ్మ గారిని తాక్కుంటూ దైవజనుడు కూడా తాకింది.
ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన అయిపోయింది. ఒక 45 నిమిషాలు ప్రార్థన చేశారంట ఆ తల్లి. 45 నిమిషాలు ప్రార్థన తర్వాత దైవజనుడు లేచి ఒక 15 నిమిషాలు వాక్యం చెప్తే, వాక్యం అయిపోయిన తర్వాత వాళ్ళందరూ వెళ్ళి మాణిక్యమ్మ గారిని చేతులు పట్టుకున్నారంట. అమ్మా తల్లిగారండి, ఇవి చేతులు పట్టుకుని ఇవి కాళ్ళు అనుకో తల్లి, ఈ 6 నెలలు నిన్ను బాధించాం. నువ్వు ఎప్పుడైతే మందిరంలో అడుగు పెట్టావో వేశ్య వృత్తిలో బ్రతికే ఆమె, పాపములో బ్రతికే ఆమె, మోసములో బ్రతికే ఆమె, మేం కావాలో ఆమె కావాలో సేవకుడి దగ్గరికి వెళ్ళి నిలదీసి అడిగేమమ్మ, నువ్వు ఎలాంటి దానివని మార్పు చెందావని మాకు తెలియదు. అమ్మా దయచేసి మమ్మల్ని క్షమించమ్మ తల్లి, ఎప్పటికీ నేను విడిచిపెట్టమని కౌగిలించుకున్నవారు మెడ మీద పడి ముద్దు పెట్టుకునేవారు. ఇక సంఘంలో ఆ రోజు ఒక గొప్ప సంతోషకరమైనటువంటి కృప సంఘం మీదకి దేవుడు పంపిండాడు. దేవుని స్తోత్రం. జరిగిన విషయం ఏంటో తెలుసా? ఆమె నెమ్మదిగా పాస్టర్ దగ్గరికి వచ్చి, అయ్యగారండి వందనాలమ్మా, చెప్పండి అయ్యా, మా కాపుల వీధిలో ఒక 40 మంది మా ఇంట్లో కూడుకుని ప్రతిరోజు ఆరాధన చేస్తున్నామండి, ప్రతిరోజు ప్రభుని స్తుతిస్తున్నామండి, ప్రతిరోజు ప్రభుని మహిమపరుస్తున్నామండి. అందరూ వేశ్య వృత్తిలో బ్రతికేవారే, కుటుంబాలు శిథిలమైపోయిన వారే, పాపంలో బ్రతుకుతున్నవారే, మోసములో బ్రతుకుతున్నవారే, వ్యభిచారంలో బ్రతుకుతున్నవారే, త్రాగుల్లో బ్రతుకుతున్నవారే, నా బంధువులు, నా రక్త సంబంధులు, నా కుటుంబీకులు మారిపోయారండి. అయ్యా మీరు వచ్చి వారికి బాప్తిస్మం ఇస్తారా? మీరు వచ్చి బాప్తిస్మం ఇస్తే బాప్తిస్మం ఇచ్చిన మొదలుకొని మన మందిరానికి వారు రావాలనుకుంటున్నారని అంటే పాస్టర్ గారికి కొంచెం ప్రాణం తెప్పరిల్లి, అమ్మ ఒక్క ఆమె 40 మందిని సమకూర్చిందా, అమ్మ పదమ్మ వెళదామని చెప్పి ఆరాధన అయిన తర్వాత ఈ 25 మంది సంఘం వెళ్ళి ఆ కాపుల వీధిలోకి వెళ్తే జరిగిన సంగతి చెప్పనా? ఇంచుమించుగా 40 మంది దేవుని సన్నిధిలో కూర్చున్నారు. వారిలో ఇంచుమించుగా 30 మంది ఆ సాయంకాల సమయంలో బాప్తిజం పొందారండి. ఇప్పుడు చెప్పండి స్తోత్రం. అమ్మ ఎంతమంది పొందారు? ఇప్పుడు ఈ 25 మంది వాళ్ళు 30 మంది ఎంతమంది అయ్యారు? లెక్కల మాస్టర్ 55 మంది ఈ దేవుని సన్నిధిలో అలా ఎదుగుతూ ఇంచుమించు సంఘం ఎంత అయిందో ఇప్పుడు అంటే 750 మందికి పైగా సంఘాలు బ్రాంచీలు వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పారు, దాసన్న గారు, అయ్యా నేను సిట్టిబాబాయి గారు తెలుసా మీకు? యేసరత్నమయ్య గారు తెలుసంటే, అయ్యా తెలుసన్నా, ఆయన మంచి సేవకుడు, సాక్ష్యం కలిగిన సేవకుడు, మండిన సేవకుడు. వాళ్ళ నాన్నగారు మన సిట్టిబాబాయి గారు సమకాలీలు టీచర్గా పనిచేయడానికి, టీచర్గా ఉద్యోగాలు చేయడానికి మన ప్రాంతం వచ్చారంట. వాళ్ళ సంఘాలు ఈరోజు దేవుని కొరకు మండుతున్నప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మిమ్మల్ని దేవుని వైపు రేపడానికి మాట చెప్తున్నాను. మీలో ఎంతమంది దేవుని కొత్త వ్యక్తులను ప్రభు మందిలోకి నడిపించారు? 8 సంవత్సరాలకు ముందు నుండే ఇక్కడ సేవ జరుగుతుంది. ఒకప్పుడు తాటేక మందిరం, చిన్న మందిరం, ఏమండి ఆ ఇరుకైన మందిరంలో ప్రభుని ఆరాధించిన మీరు ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతున్న ఈ రోజు సంవత్సరంలో మీరు ఎంతమందిని ఒకరిని తీసుకొచ్చారా? ఒక కుటుంబము మరో కుటుంబాన్ని తీసుకొచ్చారా? ఒక కుటుంబంలో భర్తనైనా, భార్యనైనా, కొడుకునైనా, కోడలనైనా, బిడ్డలైనా ఎవరైనా మందిరాన్ని తీసుకొచ్చిన వారు ఉన్నారా? ఈ రాత్రి కుటుంబాలుగా రావాలి. ఆ తల్లి గురించి ఆ దాసన్న గారు గోపాలపురం ఉన్నటువంటి సేవకుడు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా ఒక్క వేష వృత్తుల్లో బ్రతుకుతున్నటువంటి ఆమె మారినందువలన ఈరోజు మా పరిచర్య, మా సంఘం, మా పరిచర్య, మా సహవాసం చుట్టుపక్కల ప్రాంతానికి విస్తరించింది అని చెప్పగలిగినారు. దేవుని స్తోత్రం. ఒక చోట కలిసాం మేము, కలిస్తే సభలో ఒకే చోట వేదిక మీద ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతున్నప్పుడు ఈ విషయాలన్నీ నాకు చెప్పారు. ఎప్పుడైతే ఈ తొక్కిరెడ్డిగూడెం, మనం గుడ్డుగూడెము, ఇక్కడ తొక్కిరెడ్డిగూడెం, తర్వాత మన కొవ్వూరుపాడు, ఈ కరగబాడు, బుచ్చేపాలెం, ఈ సంజీవపురాల గురించి నేను చెప్పాను. ఈ అన్నిటి విషయంలో దైవజనుడు నాతో ఈ విషయాలు పంచుకున్నారు. ఎవరు చెప్పమన్నారు ఆయన్ని? చిట్టుబాబాయి గారి గురించి ఎవరు చెప్పమన్నారు? యేసరత్న గారి గురించి ఎవరు చెప్పమన్నారు? వారిని సంఘాలు ఒకప్పుడు మండుతూ ప్రభు కొరకు ఎంత దూరమైన ఆయత్తపడి వచ్చి, నాకు తెలుసు మనం కొండ మీద ప్రసంగానికి వెళితే ఆ రోజు వాహన లేకపోయినా కాలు నడకని దొండపాడు వరకు నడిచొచ్చిన వారు మీలో ఉన్నారు. ఈరోజు కూటం పెడితే రాగలరా? ఆటో పెడితేనే 10 సార్లు మన బతులాడవలసి వస్తుంది ఇంటికాడ. అమ్మో ఆటో పెడితేనే ఎక్కమ్మ రామ్మ అని బతులాడాల్సి వస్తుంది మిమ్మల్ని. ఆదివారం ఏలియా గారు వచ్చి టైం అయిపోతుంది, ఆరాధనకు రండి అంటే ఎంతమంది ముందు వస్తున్నారు? ఆలోచించండి దేవుని బిడ్డలారా, మీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు.
లేట్ ఎలాగో లేట్ అయిపోయింది. దేవుడు మిగిలిన కాలమైన ప్రభు కొరకు బ్రతుకు. ఈ 9వ సంవత్సరం అడుగుపెట్టిన నీ బ్రతుకు మార్చుకుని సమాధానంతో బ్రతుకు, సంతోషంతో బ్రతుకు. దేవుని కొరకు నువ్వు ఒక్కదాన్ని నిలబడితే చాలు. ఏమండి, ఎవరో అక్కర్లా, ఒక్క వ్యక్తి దేవుని కొరకు నిలబడితే చాలు. ఆ ఒక్క వ్యక్తి ద్వారా లోకాన్ని, గ్రామాన్ని, పట్టణాన్ని, సంఘాన్ని ఏం చేయగలడో ప్రభావితం చేయగలడు. నిన్న నా ప్రార్థన అదే. మన 4 సంఘాల్లో ఉన్నటువంటి గ్రామాల కొరకు మీ పేర్లు నాకు తెలియపోయినా ఊరు పేర్లను బట్టి, సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభా మా సహవాస సంఘాల పరిచర్యను విస్తరింప చేయి నాయనా. తండ్రి గారు ప్రారంభించి వెళ్ళారు, పునాది వేసి వెళ్ళారు. దైవజనులు యేసురత్నం అన్నగారు కొంతకాలం దేవుని పరిచర్య. యేసురత్నం అన్నగారు అండి, చిట్టుబాబాయి గారు ప్రారంభించబడిన పరిచర్యను చిట్టుబాబు నాన్నగారు పరిచర్య మీద యేసురత్నం అన్నగారు నీళ్లు పోశారండి. అందుకే మనం ఎదిగామండి, అందుకే ప్రేమను కలిగామండి. అసలు నేను వెళ్ళేటప్పుడు నన్ను రోడ్డు దాకా వచ్చి సాగనంపేవారండి పెద్దలు. సేవకుడు వస్తుంటే సేవకుడు కొరకు ఎదురు చూసేవారండి. ఈరోజు ఆ ప్రేమలు చల్లారిపోయినాయేమో ఒకసారి ఆలోచించు. ప్రేమలో కుటుంబాలు కుంటుపడిపోయామో ఆలోచించు. దేవుని బిడ్డ, 2 చేతులు జోడించి మనం చేస్తున్నాను. చల్లారిపోయిన ప్రేమను మరలా రగిలించుకుందాం. ఆరిపోయిన దీపాలు మరలా వెలిగించుకుందాం. క్యాండిల్ వెలిగినాయి కదా చీకట్లో, ఒక్క క్యాండిల్ వెలిగించాం, కొన్ని 100 క్యాండిల్ వెలిగినాయి. కానీ వెలుగుతున్న క్యాండిల్ మనకేమిచ్చినాయి? కరిగిపోతే ఏమిచ్చినాయి? సెట్టిబాబాయి గారు కరిగిపోతూ మనకు వాక్యాన్ని నింపి వెళ్ళారు. దైవజనులు ఏమండి, యేసురత్నం అన్నగారు కరిగిపోతూ ఆరోగ్యం క్షీణించిపోయిన లెక్క చేయకుండా సంఘముల కొరకు ప్రభు పని చేయడమే ధ్యేయమని పెట్టుకుని, వారి భార్య కొరకు, పిల్లల కోసమో, ఏమండి డబ్బు సంపాదన కొరకు వెనకాల 4 రాళ్ళు 4 డబ్బులు వెనకాల వేసుకోవడం చూడలేదు. కానీ దేవుని పనిని ధ్యేయంగా పెట్టుకుని నాయకులు మన ముందు వెళ్ళారు. వారిని గురుగా పెట్టుకుందాం. ముందున్న దినాలు చాలా గడ్డు దినాలు రాబోతున్నాయి, కష్ట దినాలు రాబోతున్నాయి, శ్రమ దినాలు రాబోతున్నాయి, భయంకర దినాలు రాబోతున్నాయి. ఇప్పుడున్న స్వేచ్ఛ రేపొద్దున ఉండకపోవచ్చు దేవుని బిడ్డలారా. తెల్లవారితే ఏం జరుగుతుందో మనకు తెలియదు దేవుని బిడ్డలారా. కనుక మీరు సమయం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుని ప్రభు మనకిచ్చిన దానిలో మందిరాలు, దేవుని ప్రజలతో మనం ఏం చేయాలి? నేను అంటాను, మన సహవాస సంఘాల్లో ఏ మందిరము కూడా ఖాళీగా ఉండకూడదు. త్వరలోనే మనము కొవ్వూరుపాడు మందిరాన్ని అది పనులు పూర్తి చేసుకొని ఘనముగా ప్రతిష్ఠ ఆరాధన జరిగించుకోబోతున్నాం. తొక్కిరెడ్డిగూడలో మందిరం పని పూర్తయిన తర్వాత దాని ఘనంగా మనం ప్రతిష్ఠానం జరిగించుకోబోతున్నాం. వీటన్నిటి కొరకు ప్రభు పక్షాన మనం రేపాలి. గోడలు కూలిపోతున్నప్పుడు, అగ్ని చేత బంధకాలు, ద్వారబంధాలు కాలిపోతున్న నెహెమ్యా ఒక్కడిని దేవుడు రేపాడు. నెహెమ్యా లాంటి వాడు ఒక్కడు చాలు సంఘంలో. దేవుడు ఈ రాత్రి అటువంటి కృపా భాగ్యము దేవుడు మనకిచ్చి నడిపించి, ఏమంటే ఒక్క మాణికమ్మ గారు వేష వృత్తిలో బ్రతికే ఆమె ఎంతమందిని మార్చింది తెలుసా? తనకున్నటువంటి వీధుల వారిని మార్చేసింది. ఈరోజు 2 చేతులు జోడించి మనం చేస్తున్నాను, తల్లి నీ బ్రతుకు మారి ఎంతమందిని మార్చి దేవుని మందిని తీసుకొచ్చావు. ఈ యొక్క మరి గుడ్డుగూడెంలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు, మారిన కుటుంబాలు ఎంతమందికి మాదిరికరంగా ఉన్నారు. మన తండ్రులు, మన అన్నగారు మన కొరకు మాదిరిగా ఉంచి వెళ్ళిపోయారు. వారు ఉంచి వెళ్ళిన మాదిరిని గురుగా పెట్టుకుని ప్రభు కొరకు నీతిగా మంతిగా బతుకుదాం. దేవుడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా అని క్షేమం కోరి ప్రభు తన హృదయ అంతరంలో నుంచి నీ బ్రతుకు మారడం కొరకు దేవుడు నీతో మాట్లాడాడు. ఒక్క నిమిషం నోరు తెరిచి ప్రార్థన చేయి. దేవుని మందిరము కట్టబడి ప్రతిష్ఠిత ఆరాధన జరిగి 8 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ ఎవరు మంచివారం లేము తండ్రి. ఇక్కడ ఎవరము పరిశుద్ధులము కాదు ప్రభా. అపరిశుద్ధులైన మా కొరకు పరిశుద్ధుడికి లోకానికి వచ్చావు నాయన. అనీతిమంతులైన మా కొరకు నీతిమంతుడిగా లోకానికి వచ్చావు ప్రభా. మా దరిద్రతను తొలగించి నీతిమంతులుగా, ధనవంతులుగా చేయడానికి మా నిమిత్తమై దరిద్రుడిగా లోకమునకు వచ్చి మా కొరకు సిలువ మ్రాను మీద మరణము పొందినంతగా మీ మీద చూపారు ప్రభా. మీరు మా కొరకు చూపిన ప్రేమ ఎంతో గొప్పది తండ్రి.
ఆ సమాధానం, ఆ శాంతి ప్రతి కుటుంబానికి కలిగి మేము మీలో ఫలించుచు అభివృద్ధి పొందుతూ దినదినము మీలో కృప పొందుకునే కృప దయచేయమని ఇస్తున్నాను. వలలో విస్తారమైన చేపలు పడినట్లుగా సంఘమని ఈ వలలో విస్తారమైన మనుషులు నిన్ను ఆరాధించేవారు, నిన్ను ప్రేమించేవారు, సమాధానం కలిగిన వారు గుంపులుగా మందిరములోనికి, సహవాసములోకి అడుగు పెట్టే భాగ్యం దయచేయండి. యేసు క్రీస్తు దివ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.